సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ సంజీవకరణి రెండవ భాగం అదేనండి. కాశ్మీర రాజవంశ నవలల్లో 4వ నవలైన సంజీవకరణి పోయిన వారం మీకు పరిచయం చేశాను కదా. దానిలో రెండవ భాగానికి ఇప్పుడు స్వాగతం పలుకుతున్నానండి. పోతే ఈ సంజీవకరణి ఒక విచిత్రమైన కథ. ఇందులో నమ్మలేని అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఈ మధ్యనే ఎవరో చెప్పగా విన్నానండి, ఎవరు అనేది సరిగా జ్ఞాపకం లేదు. విశ్వనాథ గారి నవలలు చదివితే కనీసము 10 కొత్త తెలుగు పదాలు తెలుస్తాయి అని. కనుక తెలుగు భాష బాగా తెలియాలి, అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విశ్వనాథ వారి నవలలు చదివితే తెలుగులోని మనకు తెలియని కొత్త కొత్త పదాలన్నీ తెలుస్తాయి. విశ్వనాథ వారి నవల పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొత్తగా సాహిత్యం చదవడం ప్రారంభించిన వాళ్ళు తెలుగు నిఘంటువును దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని పదాలకు అర్థాలు తెలియవు కాబట్టి, ఇంకోటి ఆ పదాలు ప్రస్తుతం వాడుకలో కూడా లేవు కాబట్టి. సరేనా? ఇక గత వారం కథ ఏమైంది? సంధిమతి అనే ఆవిడని రాజు చంపించాడు. ఆవిడ అంతకు మునిపే నీరసించిపోయింది. అట్లాంటి ఆవిడను పల్లకిలో తీసుకొచ్చారు. ఆమె కాళ్ళు చేతులు మెడ గట్టిగా కట్టేశారు, కదలకుండా చేశారు. కానీ ఆవిడ మాట్లాడింది అంత నీరసంగా ఉండి కూడా. సరే, ఆవిడను ఖండాలుగా నరికించాడు, మరి చితిలో దహనం చేయించాడు. అది ఎందువల్ల అనేది కారణం మనకి ఇంకా తెలియదు. ఇక రాజు తిరిగి తన సౌధంకి వెళ్ళిపోయేటప్పుడు ఈ రాజ్యం నాది అని ఒక స్వరం అతన్ని వెంబడించింది. ఎవరంటున్నారు ఈ రాజ్యం నాది అని తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళాల్సిందే. ఇకపోతే ఈ వారము మీకు ఇంకొక కొత్త పాత్రను పరిచయం చేస్తున్నాను. ఆమె పేరు కల్హార మాలిక. సరే, ఈ రాజుకు కల్హార మాలికకు ఏం సంబంధం? ఈ కల్హార మాలిక పాత్ర ఎంత అనేది ముందు చూద్దాం. సరేనా? ఇక ఈ వారం కథ మొదలుపెట్టినా, మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కల్హార మాలిక వయసు 50 ఏండ్లు. ఆమె వయస్సు ఇంత అని చెప్పుటకు వీల్లేదు. ఆమె పాపట్లో ఒక్క వెంట్రుక అయినా నెరయలేదు. ఆమె కొడలు రాలేదు. మొగమున కానీ మేనున కానీ మడత పడలేదు. పరిశీలించి చూచించో ఆమె వయసు కొంత ఎక్కువగా ఉండవచ్చునని స్ఫురిస్తోంది. స్థూల దృష్టికి స్ఫురించవచ్చు, కొంత ఎక్కువగా ఉండవచ్చని స్ఫురించవచ్చు. కానీ స్థూల దృష్టికి ఆమె 25 ఏండ్లు దాటని యువతి వలె కనిపించును. ముఖం నందలి నైగనిగ్యము ఒక మెరుపు, వయసు మీరిన చర్మం యొక్క గరుకుదనం చేత తగ్గినట్టు కనిపించును. పుప్పొడులు, పటవాసములు, సుకుమారములైన సుగంధ ద్రవ్యములు ఈ కాల భాషలో చెప్పాలంటే టాల్కమ్ పౌడర్స్ వగైరా వగైరా. మిక్కిలి అల్పమైన కాలమున దృష్టిని ప్రతారించును. మనను మోసగించడం, మన దృష్టిని మోసగించగలవు, ఎక్కువసేపు మోసగించుటకు సమర్థములు కావు. ఆమె ధరించే దుస్తులు వయసులో ఉన్న స్త్రీలు ధరించినవి, కానీ వృద్ధులైన స్త్రీలు ధరించినవి కావు. ఆమె ఎవరికి తెలియదు. శ్రీనగర్న ప్రాగ్దేశ తూర్పు దిక్కున ఒక పెద్ద వీధి ఉంది. అందులో రాజవంశీయులు ఉంటారు. వారు రాజవంశీయుల మందురు. పూర్వము పలుమంది రాజులు కలరు. ఆ రాజులు తమ జీవితకాలంలో యందు పలుమంది స్త్రీలతో సంపర్కం పెట్టుకొని ఉండరి. ఒక అందకత్తె కనిపించును. ధరాపతి రాజు ఆమెను తన కోటకు రప్పించుకును. ఆమెతో కొన్ని ఏండ్లు ఉండను. ఆమె మీద మమత తగ్గిపోను. ఆమెను పంపించివేయను. ఒక్కొక్కప్పుడు రాజు ఆ స్త్రీ గర్భవతి అని తెలిసించో, ఆమె సంతానం రాజ్యార్హత కలిగి ఉండుట రాజునకు అభిమతం కానిచో, రాజునకు ఆమె మీద అంత ప్రేమ లేనిచో ఆమెను పంపించివేయను. తొలుత ఆమె సౌధమునకు పోవుట మానివేయను.
పిదప ఆమెను కోటలో నుండి రాజభట్లో అధికారం బలం చేత తొలగింతరు. ఇట్టి స్త్రీలు కొందరు, మరికొందరు స్త్రీలు ఉంటారు. వారిని చూచి రాజు మేలుపడును. రాజు వారి ఇంటికే రాకపోకలు సాగించును. అది కొన్నాళ్ళు జరుగును. ఇట్టి స్త్రీల తండ్రులో, సోదరులో, సమీప బంధువులో, గొప్ప రాచపదవుల్లో ఉన్నవారు కానిచో, రాజ్యాంగం నందు కానీ సేనలో కానీ పలుకుబడియో బలమో లేనివారైతే అట్టి స్త్రీలకు స్థితి లేదు. అట్టి వారిలో కొందరు వివేకవతులైనచో, వారి బంధువులు ఆలోచన పరులైనచో, రాజులు ఆమె యందు తమ కోరిక తీర్చుకొనక ముందే రాజు వద్ద నుండి ధనం సంపాదింతురు. ఈ ధనం సంపాదించుట పలు విధములుగా ఉండును. తొలుతడిది సంపూర్ణంగా ధనరూపంగా ఉండును. 30,000-40,000 వేల దీనారములు రాజు చెల్లించి ఆమెను తన వశం చేసుకున్నాను. వారు ఆ ధనంతో పెద్ద సౌధం నిర్మింతురు, మంచి ఆస్తిని సంపాదింతురు. మరొకప్పుడు రాజు కొన్ని గ్రామముల మీద ఆదాయం వారికి రాసి ఇచ్చును. ఈ రీతిగా 4-5 తరములుగా వచ్చుచున్న ఈ పూర్వరాజు సంబంధం కలిగిన ఆస్తిపరులు తాము రాజవంశీయులమని చెప్పుకొంచు ఒక పెద్ద వీధి అంతయు ఆక్రమించుకుని ఉండేది. ఆ వీధిలో నివాసముండు వారు కూడా తరముల మీద కొందరు పెదవారయుట, ఆస్తులను నమ్ముకొని పోవుట, పట్టణమును పరిత్యజించిపోవుట మొదలైనవి జరగగా ఆ వీధిలో ఉన్న కొన్ని సౌధములను కొనగల వర్తకులు కొనిరి. కొందరు బ్రాహ్మణులు కొనరి, మరికొందరు ధనవంతులు కొనరి. ఆ వీధి రాజవంశీయుల వీధి అన్న పేరే మిగిలింది. కానీ నిజంగా అట్టి కుటుంబంలో 10-12 ఉన్నను తక్కిన ఇండ్లు ధనవంతులయు వర్తకులయు భవనములే అయినవి. 100 ఏండ్లుగా ఆ వీధికి ఒక మర్యాద వచ్చింది. ఆ వీధిలో ఉన్న గృహముల యందున్న వారి పుట్టుపూర్వోత్తరములు నిగ్గదీసి జరుగుటకు వీల్లేదు. 100 ఏండ్లుగా ఆ వీధిలోని జనము రాజభక్తులు. అచ్చట రాజద్రోహం అంకురించదు. అది ఒక విశ్వాసంగా సాంప్రదాయంగా సాగుచున్నది. మరియు ఆ వీధిలోని దక్షిణ దిశ ఎందున్న సౌధములలో ఎవరుండిరో ఎవరికి తెలియదు. అచ్చటి ప్రజా పూర్వరాజుల సంతానం కావచ్చు. ఇదియు కాక ఒక విషయం ఉన్నది. ఆ సౌధములలోని నివసించే వంశములలోని పురుషులు గొప్ప వీరులగుటయు, యుద్ధములలో నేర్పు ప్రదర్శించుటయు జరుగుచుండెను. అది ఆ ప్రాంతం నాకు గౌరవంగా ఉండెను. అచ్చట ఒకానొక సౌధంలో ఒక స్త్రీ ఉంది. ఆమె సౌందర్యవతి, మేలి ముసుగుతో సంచరించుచుండెను. జనుల యొక్క సామాన్యమైన అభిప్రాయం ఏమనగా ఆమెకు రాజునకో మరి ఏ రాజవంశీయునికో సంబంధం ఉండునని ఆమెను గౌరవింతురు కానీ నిరాదరించరు. గౌరవించకపోదురు, అది వేరు మాట. నిరాదరించటం మాత్రం జరగదు. అట్లే 1-2 నిరాదరణలు పూర్వము కొందరకు ప్రాణాపాయ హేతువులైనవి. మనకెందుకని ఆ వైపు చూడరు. ఇట్టి స్థితిలో అచ్చట కొందరు తమ రహస్య గోపనం చేసుకున్న నెంచువారు చనుటయు, అచ్చట కొన్ని ఇళ్లలో కాపురం ఏర్పరచుకుంటకు వీళ్ళు ఏర్పరచుకుంటయు జరుగుచుండెను. అచ్చటి కుటుంబంలో వారు కొందరు నిరుపేదలు. నివసించుటకు పెద్ద భవనం ఉన్నది. జీవికకు ఆధారం లేదు. ఆ భవనము అమ్ముటకు వీలు లేదు. కొనేడు వారు లేరు. వర్తకం చేసుకునేడు వారచ్చట గృహములను వాచింతురు. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెత్తురు. ఆ ధనమైనను చాలా స్వల్పం. ఇల్లు బాడుగకిచ్చించో కొంత ధనం వచ్చును. బాడుగకిచ్చుట మర్యాద నష్టం. పురుషులు ఉండరు. ఒకటి యుద్ధంలో చనిపోవును, ఒకటి దేశాంతరం పోవును. ఆ భవనమంతయు 2-3 స్త్రీల ఆధీనంలో ఉండను. ఆ స్త్రీలు సామాన్యంగా వయసు మీరిన వారై ఉందరు. వారి నిరాధారలు, వ్యవహార జ్ఞాన శూన్యులు. అయినను తొలినాటి సంపదకు చిహ్నములైన కొంత సామాగ్రి, కొన్ని దుస్తులు వారి ఇంటిలో ఉండును. సంపద తూలిపోని పొరుగిండ్లలో శుభకార్యములకు వారు వాటిని ధరించిపోయి మర్యాదలు నిలుపుకొంచుందరు. పూర్వం అట్టివి కొన్ని కుటుంబంలో ఉండేవి. ఇప్పుడు వాని సంఖ్య 5-6 దాకా పెరిగింది. ఎవరైనా తమ ఇంటిలో కొంత భాగం కాపురం ఉండి తమకు బంధువుల వలె నటించుచు మాసమునకింత అని ఏర్పాటు చేసుకుని వారికి ఇచ్చుచున్నచో, ఇచ్చడి వారు కుదిరించో చాలా సంతోషించుదురు. వారి జీవిక నడుచును, మర్యాద నిల్చును. తల వంచుకున్న అవసరం లేదు. ఇందులో ఒక్కటే దోషం ఉన్నది. ఇట్టి 5-6 సంసారములు ఉన్నవి. ఒక సంసారంన కట్టి విసులుబాటు కలిగించో తక్కిన సంసారములకు కన్నెర్రగా నిలువదు, దుష్ప్రచారంగా పరిణమించును.
ఒక్కొక్కప్పుడు ఈ దుష్ప్రచారము బాధాజనకం కాదు. అది బాధాజనకమగుటకు ఆ రీతిగా రహస్యంగా వచ్చి ఒక సౌధంలో ఇల్లు కలవారికి ధనమిచ్చుచు రహస్యంగా బతికేడివారు మరియు గొప్పవారైనచో, రాజద్రోహము మొదలైన నిందలకు పాలైన వారైనచో, పెద్ద పెద్ద మంత్రులు సేనాపతులు వారికి సంబంధించిన వారైనచో వ్యవహారం చాలా దూరం పోవును. ఉభయతారకమనుకున్న తొలితటి స్థితి ఉభయధారకమగును. అంచేత ఇల్లు కలవాడు మిక్కిలి పరిశీలన చేసి తమ గృహంలో నెత్తురు. తిండి సాగుటే కష్టంగా ఉన్నవారు లోతునికి పోయి పరిశీలించుటకు వారి పరిస్థితులు అనుకూలించవు. ఏ దినము పడినా ఆ దినమే గడుచుట కష్టమైనప్పుడు, కనీసము కొన్ని నెలలైనను గడుచుటకు వీలు ఏర్పడినప్పుడు ముందు వెనకలు విచారించడు ఓపిక ఆకలికి కలదా? లేదు. ఇదంతా వింటూ ఉంటే మన భాగ్యనగరంలో, అదేనండి హైదరాబాదులో జరిగే కొన్ని కథలు జ్ఞాపకం వస్తాయి. ముఖ్యంగా పాత బస్తీలలో ఎవరెవరో వస్తూ ఉంటారు. అందులో కొంతమంది బంగ్లాదేశస్తులు ఉంటారు, కొంతమంది రోహింగ్యాలు ఉంటారు. వాళ్ళు మారుపేర్లతో వస్తారు. అక్కడ ఇంట్లో అద్దెకు తీసుకుంటూ ఉంటారు. చేయవలసిన పాడు పనులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి దొరుకుతారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇదింత వింటుంటే ఆ కాలానికి ఇటువంటివి విశ్వనాథ వారికి ఎలా తెలిసిందా అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా అంటే గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో కూడా వార్తలు వస్తున్నాయి. ఆ తహవూర్ రాణా వాళ్ళు అది 26/11 ముట్టడికి సంబంధించినవి. అందులో కొంతమంది హిందువుల పేర్లు పెట్టుకుని దిల్సుఖ్ నగర్లోను ఇంకా అక్కడ మన భాగ్యనగరంలోనే ఉన్నట్టు ఐడెంటిటీ కార్డులు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అవన్నీ తయారు చేసుకున్నారు అని ఇవన్నీ వింటుంటే కొంతమందికి ఇల్లు అద్దెకి ఇవ్వాలన్న భయం అవుతుంది. వాళ్ళ పూర్వ వివరాలు తెలుసుకోకుండా ఇంట్లో అద్దెకి ఇవ్వడం కూడా తల మీదకి వచ్చేటట్టుగా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. సరేనండి, మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. కలహార మాలిక ఈ రీతిగా ఆ వీధి అందొక గృహం అందు ఉన్నది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె 2 గుర్రముల బండి మీద వచ్చును, 2 గుర్రముల బండి మీద పోను. నష్ట విక్రింపగల జనము కలహార మాలిక యొక్క రాకపోకలను గుర్తుపెట్టుకొనసాగిరి. 100కి 1 ఆమె పొద్దుటి పూట రావచ్చు, కానీ సామాన్యంగా పగలు 2 జాములప్పుడే వచ్చును. పొద్దుకుంకక ముందే వెళ్ళిపోవును. అంటే ఉదయం 9 గంటలప్పుడు వచ్చేసి సాయంత్రము 4 కల్లా వెళ్ళిపోతుంది అని అనుకోవాలి. చెదురుగా పొద్దుపోయిపోవటేయు కలదు. తొట్ట కాపురంకు వచ్చినప్పుడు పట్టుమని 4 నాళ్ళు ఉన్నది. ఆమె ఇచ్చటికి వచ్చి 3 ఏళ్ళు కావస్తోంది. 2 ఏళ్ళు నిస్సంశయంగా అయ్యింది. ఈ 2 ఏళ్లలో 2-3 సార్లు పట్టుమని 10 దినములు కదలకుండా ఉన్న సమయంలో కలవు. ఆమె వచ్చిన కొన్నాళ్లకు ఆమెతో పాటు కొందరు పరిచారికలు మరి 2-3 స్త్రీలు వచ్చి ఉండిరి. వారందరూ మూగదేవతలు. ఒక్క మాట వెలికి రాదు. అంటే చాలా గుంభనంగా ఉంటారన్నమాట పరిచారికలు. నోట్లోంచి ఒక్క విషయం బయటకు రానియకుండా. మరియు ఒక్క విషయం ఉన్నది, గుచ్చి అడిగితేవో వారి కటారి కత్తీలు తల తెగిపడును. అది ఎక్కడ పడినో తెలుసుకుంటకు వెళ్ళలేదు. అంచేత కలహార మాలిక యొక్క లోతుపాతులు సంపూర్ణంగా ఎవరికీ తెలియదు. ఆ ఇంటికి అధికారులు వయసు మీరిన 2 స్త్రీలు. ఒకతే 60 ఏండ్లది, రెండవ ఆమె 40 ఏండ్లది. అత్త కోడలు. తండ్రి కొడుకులిద్దరూ యుద్ధంలో మరణించిన వారే. అప్పటి రాజునకు ప్రతిపక్షగా యుద్ధం చేసిన వారి పక్షం వారు. వారికి రాజభరణం కూడా లేదు. వారు యుద్ధం చేసిన వారే తప్ప రాజ్యాంగ వ్యవహారంలో జోక్యం కలిగించుకున్నవారు కాదు. ఆ కారణంన రాజకోపం వీరి దాకా రాలేదు. ఈ కలహార మాలిక ఆ కోడలికి వేలు విడిచిన మేనత్త కూతురుగా చెప్పబడింది. ఈమె భర్తకు ఈమెకు పొసగట్లేదు, కానీ ఈమె భర్త ఈమెకు తగినంత ధనం ఇచ్చెను. ఈమె పుట్టినింటి వారు కూడా ధనవంతులు. అంతేకాక ఈ కలహార మాలిక యొక్క పినతల్లి కొడుకు 10 గ్రామములకు అధినేత, సేనయు పరివారము కలవాడు. అతని మీద ఎవరో రాజుతో కొండములు చెప్పిరి. ఆ గ్రామంలో అతని అధికారం నుండి తొలగింపబడినవి. మళ్ళా రాజుగారి యొక్క దయ సంపాదించుకుంటకు ఈ కలహార మాలిక వచ్చింది. ఈమె బంధువులు ఎవరో చిన్న మంత్రులలో చిన్న సేనాపతులలో కలరు. వచ్చిన ఇబ్బంది ఏమనగా వారు తన భర్త వైపు వారు. భర్తకు తనకు సంబంధం లేనప్పుడు భర్త వైపు వారి చేత పినతల్లి కొడుకు వ్యవహారం
పుట్టించుట కష్టమేనను యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష అన్న మాటను అనుసరించి ఈమె వచ్చి 2 ఏండ్లైనను వ్యవహారం పొసగొట్టలేదు. రాజులతో పని అదిగో అనొచ్చు 6 నెలల పని. ఈ కథ ఆ ఇంటి అధికారులైన 2 స్త్రీలు పొరుగింట్లకు చుట్టరికపు చూపుగానో మర్యాద నడుపుడుక వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు. అంటే ఈ కథనంతా కలహారమాలిక కల్పించింది. కానీ ఆ వీధిలో ఒక గుంభన ఉన్నది. ఒక సంసారం చెడిపోవచ్చు, వారికి తిండి లేకపోవచ్చు. ఆ 30-40 సౌధములలోని రహస్యములు ఆ సౌధములలోనే గుప్పిసలాడుచుండును, బయటికి పోవు. కలహారమాలిక వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ పరిచారకులో ఆమెతోనే వత్తురు, ఆమెతోనే వెళ్ళెదురు. అచ్చట మిగిలేడు వారు ఉండరు. గృహాధికారులు కలహారమాలికని అడిగిరి. ఒక పరిచారికడో నిచ్చలు ఆ ఇంట ఉండినట్టు చేయమని 10 సార్లు చేసిన అభ్యర్థన కూడా కలహారమాలిక చేత పరామర్శింపబడలేదు. అంటే ఆమె పట్టించుకోలేదు. బయట మాటల్లో వారి బంధువులు, లోన మాటల్లో గృహాధికారులతో కలహారమాలిక మాట్లాడదు. తన దయవల్లో వారు బతుకుచుండ్రి. తాను ఒక మహారాణి, వారితో మాట్లాడటం తనకు పరువు నష్టం. కలహారమాలికతో మాట్లాడుటకే వారి పరిచారికల చేత వార్త పెట్టవలేను. ఆమె అంగీకరించును. వారికి ఇవ్వాల్సిన డబ్బును నెల కాకముందే పంపించును. వారు కొంత అప్పిమ్మనొచ్చు, ఇచ్చును. కథ ఇలా జరుగును. కలహారమాలిక పగలు 2 జాములప్పుడు అచ్చటికొచ్చును. పొద్దుకుంకి వెళ్ళిపోవును. అప్పుడప్పుడు రాని దినములు కూడా ఉండను. వచ్చి ఏం చేయనో ఎవరికి తెలియదు. అది పెద్ద సౌధము. అందులో సగము ఆమె కింద ఉన్నది. అక్కడ వంట లేదు, పెట్టు లేదు. 2 పెద్ద సావడులు కలవు. ఒక సావడిలో ఆమె పండుకుంటకు, కూర్చుండటకు, విశాలంగా సంచరించుటకు కావలసిన శయ్యలు, ఆసనములు, భోగ సాధనములు కలవు. తక్కిన 2 గదుల్లో ఆమె వెంట వచ్చిన పరిచారకులు మొదలైన వారు అందరు. వాని వెనక ఒక చావిడి ఉంది. అది విశాలమైన గది, ఎత్తైన గది. దాన్ని ఆనుకుని దొడ్డి ఉంది. ఆ దొడ్డికి 4 వైపులా గోడలు బిగించి ఉన్నాయి. కలహారమాలిక అచ్చటికి చేరిన తర్వాత ఆ చోటుకు ఒక స్త్రీ వచ్చును. ఆమె ఒక పల్లకీలో వచ్చును. 2-3 గంటలు ఉండును. కలహారమాలిక కంటే ముందే వెళ్ళిపోవును. ఆమె ఎందుకు వచ్చును, ఆమె ఎవరు, ఆమె వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆమె ఎవరో తెలుసుకుంటానికి వీల్లేదు. పల్లకి చుట్టూన తెరలు వేసి ఉండను. కానీ ఒక తీవ్రమైన గాలి విసురుటయో, పల్లెంకెక్క అడ్డంగా వీధిలోన తిరిగేటి పశువులు అడ్డుపట్టాయో, పక్కన ఏదో గందరగోళ పట్టాయో, ఇటు పరిస్థితులు 2-3 సార్లు జరిగినప్పుడు పల్లంకెక్క ఆగుటయు, లోనున్న వ్యక్తి తెరను తొలగించి చూడటయు జరగగా ఆమె ఒక స్త్రీ. ముఖంనందు సౌందర్యం లేదు సరిగదా, స్త్రీత్వం కూడా లేదు. పొడుగరి అయిన మనిషి అన్న విషయంలో నలుగురికి తెలిసింది. ఆమె అందకత్తె కాదు అన్నంతనే జనం యొక్క అభిలాష తగ్గిపోయిన. యువతయో ధనవంతుల బిడ్డ, లేదా ఒక ధనవంతుని ఇంట్లోని స్త్రీ, అంతే. ఈమెకు కూడా కలహారమాలిక వల్లనే పతి పరిత్యక్త కావలేను. అంటే భర్త వదిలిపెట్టిన స్త్రీ అయి ఉండాలి. ఇద్దరికి స్నేహం కాబోలు. ఇద్దరు తమ సొదలు వెళ్ళబోసుకుందరు. అంతటితో ఆమెను గూర్చిన ప్రసంగం మానవేయబడింది. ఆమె కలహారమాలిక ఇంటికి వచ్చును. ఆమె ఎవరికి తెలియదు. ఆమె తనను గురించి తెలుసుకొనవలేనని ప్రయత్నం చేయరాదు, ప్రశ్నలు వేయరాదు మొదలైన కట్టుదిట్టములతో కలహారమాలిక వద్దకు వచ్చును. ఆమె కలహారమాలికకు ప్రతిదినము కత్యుద్ధం నేర్పును. ఆమె కలహారమాలికతో మరి ఒక నియమం చేసిన. తన పల్లకి వెంట తన యునికి కానీ తన వార్త కానీ తెలుసుకుంటకు కలహారమాలిక సంబంధులైన ఎవరు కానీ వచ్చి అనుసరించి ఆ ప్రయత్నం చేయటం జరిగించో నాటి నుండి ఆమె కత్యుద్ధమే నేర్పదు. కలహారమాలికకు రాజనీతి బోధించును. ఆమె 1 ఏడాది పైన కొన్ని నెలలుగా ఈ 2 విద్యలు కలహారమాలికకు నేర్పుచున్నను. కలహారమాలిక నేర్చినది తక్కువ. నీకు కత్యుద్ధం నిజంగా రావలేనన్నచో నువ్వు పురుష సంపర్కం మానవేయవలేను అని ఆమె చెప్పును. కలహారమాలిక ఇట్లన్నును, నేను పతి పరిత్యక్తను, నాకు పురుష సంపర్కం లేదు అని. 10 దినములు 20 దినములు కలహారమాలిక దారిలో పడాను. ఆ మర్నాడు ఆమెకు కాలు జారును, కత్తిపట్టు సడులను. గురువు ఇట్లన్ను, ఇదిగో గడిచిన రాత్రి నువ్వు పురుష సంపర్కం చేసితివి. కలహారమాలిక తల వంచుకును. అర్థం చేత అది ఒట్టి పురుష సంపర్కం కాదు, జారత్వం కూడా. ఆమె పతి పరిత్యక్త కదా. కానీ ఇందులో ఒక లాభం ఉన్నది. కత్తి విద్య నేర్పడి గురువుకు పురుష సంపర్కమే కానీ
జారత్వాది వివక్షత లేదు. అంచేత కలహార మాలిక సిగ్గుపడినక్కర్లేదు, తొట్టుపడినక్కర్లేదు, కళవల పడినక్కర్లేదు. ఆనాడు పాల్గొన బహుళ తదియ. ఈ పాల్గొన బహుళం యొక్క విధేయ దినముననే, అనగా నాటికి వెనకటి దినముననే రాజుగారు శ్మశానంలో సంధిమతిని వధించి ఆ శరీర ఖండములను ఆరిపోవు చితి యందు నూతన కాష్టములు చేర్చి ప్రజ్వలింపచేసి హోమం చేసి ఈ తదియ నాడు గురువును శిష్యురాలను కలుసుకోండి. శిష్యురాలు నేడు మహోత్సాహంగా ఉన్నది. గురువులో ఒక లక్షణం ఉన్నది. ఆమెను కొండ శిఖరమున నిల్చుండబెట్టుదుము. మరు నిమిషంలో ఆమెను కొండ కిందికి తోయుటకు రాజాజ్ఞ అయింది, ఇంకా తోయుదుము. ఆమె ముఖము ఇప్పుడు ఇట్లుండును, అప్పుడు అలాగే ఉండును. ఆమెను కాశ్మీర దేశమునకు మహారాణిగా నిర్ణయించిరి. మహారాణిగా అంటే మహారాజు భార్యగా కాదు, రాజ్యం ఆమెదే, ఆమె పాలకురాలు. మరు నిమిషం నుండి సర్వాధికారులు ఆమె కిందివారు. ఆమె కనుసన్న ఆజ్ఞ. హఠాత్తుగా ఆమెకు ఆ వార్త వచ్చింది. ఆమె ముఖం ఎప్పుడు ఎట్లుండునో అప్పుడు అట్లే ఉండును. అంటే ఆమె సంతోషానికి పొంగిపోదు, దుఃఖమునకు కుంగిపోదు. అంత స్థితప్రజ్ఞురాలు అని అర్థం. గురువు శిష్యురాలి ముఖమును పరిశీలించను. ఆమె ఉత్సాహమును గుర్తుపట్టను. గురువు శిష్యురాలను ఎప్పుడు పరామర్శించదు. ఒక మాట అడగదు, ఒక మాట అనదు, వట్టి మాట ఉచ్చరించదు. కత్తి విద్యలో బెసిగినప్పుడు నువ్వు పురుష సంపర్కం చేసేటివి అన్న మాట కాక 18-19 నెలలుగా గురువు శిష్యురాలతో పెరమాట మాట్లాడలేదు. ఆమె చేత 100 మాటలు మాట్లాడించవలనని కలహార మాలిక ఉద్దేశము. ఆ గురువుగారి యొక్క పేరు కూడా కలహార మాలికకు తెలియదు. కలహార మాలిక పలుసార్లు ఇట్లా అనుకున్నాను, ఈమె అభేద్యురాలు, ఒక రాజ్యంనకు సేనాపతిగా ఉండదగిన వ్యక్తి, మహామంత్రి పదవి అధిరోహించవలసిన స్త్రీ. ఈమెకు రాజ్యాంగం ఎంత తెలియను, వ్యూహ నిర్మాణం ఎంత తెలియను, ఖడ్గ విద్య ఎంత తెలియను అని. గురువు శిష్యురాలకి తన విద్యలో తనకున్న చాకచక్యం ఎప్పుడు ప్రదర్శింపలేదు. ఒకనాడు వారి చావడిలో కాక దొడ్డిలో అభ్యాసం చేయుచుండ్రి. దొడ్డి విశాలమైనది, పైనుండి మంచు కురిచుండెను. ప్రతి నిమిషం నందు కత్తి మీద పడిన మంచు బంధువులు తుడవలసి వచ్చుచుండెను. ఖడ్గము మాట అట్టిపెట్టి మంచు పిడికిలిలో పడుచుండెను. కత్తిపిడి ముష్టి నుండి జారి పడుచుండెను. శిష్యురాలకి నేర్పుటలో కలహార మాలిక యొక్క ఖడ్గము గురువుగారి ఖడ్గం యొక్క మొట్టమొదట తగిలినను. గురువు చేతి నుండి ఖడ్గం ఎగిరిపోయిన. ఆ ఎగిరిపోయిన ఖడ్గము నేల మీద పడకముందు గురువు చువ్వవలే ఉన్న దీర్ఘమైన శరీరం కల ఆ గురువు రెక్కలు కల తాచుపాము ఎగిరినట్లు ఎగిరిన. ఆ ఖడ్గము పడబోయిన చోట దూకెను. కత్తి కింద పడకముందు పిడిని పట్టుకొనుట ఏమి, కలహార మాలిక మీద దూకుట ఏమి. అప్పుడు జరిగిన చిత్రమేమన్నా, ఒకవేళ కలహార మాలిక శత్రువు అయినచో ఆ శత్రువు యొక్క నేర్పు చేత ఆమె చేతిలోని ఖడ్గం ఎగిరిపోయించో, చేతిలో కత్తి లేని ఈమెను ఆ శత్రువు ఖండింపనించో ఆ స్త్రీ అచ్చట్లేదు. తల్లంఘనము అంత శీఘ్రంగా జరిగిన. ఆమె కలహార మాలిక మీదకి దూకినంతనే కలహార మాలిక కెవ్వున అరిచెను. ఆమె గురువు యొక్క పాదముల మీద వాలిను. లేంచో నాటి నుండియే కలహార మాలిక లేదు, కత్తి యుద్ధం నేర్పుటే లేదు. ఆనాటి ఈ కాశ్మీర రాజా కథా సంవిధానము లేదు. ఈ 19 నెలలుగా గురువుతో మాట్లాడవలేనని కలహార మాలిక పలుసార్లు ప్రయత్నించింది. గురువు మాట్లాడదు. మాలికయు ఎప్పటికప్పుడు తాను ఉపసంహరించుకొంచుండెను. ఈనాడు మాలిక కలిగిన ఉత్సాహం దాన్ని ఉపసంహరింపనీయలేదు. అదీ కాక గురువు కూడా ప్రతిదినం ఉన్నంత బిగువుగా లేదు. మాట్లాడించో సమాధానం చెప్పకపోయినను శ్రద్ధగా వినేడునట్లున్నది. పూర్వము వచ్చినంతనే ఖడ్గములు తీసుకొని శిక్షణకు సిద్ధపడ్డాయో, గ్రంథములు తీసుకొని నూతన విషయములు బోధించుటకు ఆరంభించుటయో చేసేది. నేడు పొంగి వచ్చుచున్న శిష్యురాలు ఉత్సాహం చూచియో ఏమో మాట్లాడకుండా నిల్చుండెను. ఆ గురువు యొక్క మొగముననున్న బిగింపునకు సడలుట అన్నది లేదు. నేడు సొంత సడలినట్లున్నది. ఎంత సడలుట, కానీ సడలుటయే. ఆమె ముఖంతోటి పరమ సూక్ష్మమైన పరిచయం ఉన్నప్పుడు కానీ అది సడలుట అని తెలియదు. ఆ సడలి యొక్క చిన్న కలహార మాలికను ప్రోత్సాహపరచను. ఆమె ఇట్లా ఆరంభించను, నేను నేడు మిక్కిలి ఉత్సాహంగా ఉంటుంది కదా, దానికి కారణం ఉన్నది. నిన్న ఒక మహా విషయం జరిగింది.
అది నాకు మిక్కిలి ఆశాహేతువు, ఉత్సాహేతువు. నువ్వు పల్లెత్తి మాట్లాడవు, ప్రశ్నలు వేయవు. నీకు లోకంలో ఏమీ లేదు. నాకు ఆశ్చర్యం వేయుచున్నది. నీవెవరో నాకు తెలియదు. నేను కత్తియుద్ధం నేర్చుకొనవలెనని శిక్షా గురువు కొరకు ప్రయత్నించగా, ఆమె స్త్రీ అయి ఉండవలనని నిబంధన చేయగా, తత్ శిక్షా గురువు అన్వేషణ చేయు నా సేవకునకు నువ్వు హఠాత్తుగా కనిపించితివి. అతడు నిన్ను చూసిన సమయము నువ్వు కత్తి విద్యను నిష్ణాతురాలవని ఎవరిని చెప్పకుండా అతను తెలుసుకున్నట్టు సమయమైనది. నాకు అప్పుడే సందేహం కలిగింది. తర్వాత నా సందేహం బలిసింది. అతడు నాకు ఖడ్గ విద్యా గురువు కొరకు వెతుకుచున్నాడనియు, ఆమె తప్పకుండా స్త్రీ కావాలననియు నీవెలాగో తెలుసుకుంటివని, నీ ఉనికి పట్టి వానికి తెలియరాకూడదని, నీ విద్యా ప్రాకట్యం అతనికి తెలియవలనని, అది నువ్వు కల్పించిన సన్నివేశమని నా అనుమానం. లేనిచో జామ పొద్దుపోయిన వేళ, జనులు బహుళంగా సంచరించే వేళ, అట్టి చోట నలుగురు కర్వాలదారులు నిన్ను ఎదిరించుటయు, వారిని నువ్వు సులభంగా నిర్జించుటయు, నీవెవరివో పరులకు తెలియకుండా తప్పించుకొని పోవుటయు. కానీ నేను పంపించిన సేవకుని వానికి పరిచితుడైన వాడు రహస్యంగా పిలిచి నువ్వు దాగి ఉన్న ఒక పాడుపడిన విహారంలోనికి వాడిని తీసుకొని పోయి చూపించుటయు జరగదు. ఆ సేవకుడు నేను నా విహారం నందు చూడవచ్చేమో అని ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఆ పాడుపడ్డ విహారం నందు నువ్వు మరలా ఎప్పుడూ కనిపించలేదు. నాకు నీ ఆనపానులు తెలియకపోయినను నువ్వు నాకు ఖడ్గ విద్య నేర్పుటకు కోరితున్న విషయమే నాకు సంతోషదాయకం. మరియు నాకు యుద్ధనీతి, వ్యూహ నిర్మాణము, రాజ్యాంగ వ్యవహారములు నేను బోధించమని అడగలేదు. నువ్వే చెప్పనారంభించినవి. నా మనస్సు యొక్క స్వరూపం ఎట్టిదో, నా స్వభావం ఎట్టిదో, నాకున్న కోరికలు ఎట్టివో నువ్వు తెలుసుకున్న దానివలే ఉన్నావు. నీ అందు తొలుత నాకు సొంత కోపము, సొంత సందేహము ఉండేటివి. నువ్వు నాకు రాజ్యాంగ విషయంలో యుద్ధనీతియు బోధించడం ప్రారంభించిన తర్వాత నాకు ఆ సందేహం తొలగిపోయింది. నువ్వు నాకు విరోధి కోటలో దానివైనచో నాకు ఇవి నేర్పవు కదా. భవిష్యత్తులో నాకు ఇవి అన్నీ తెలియట అవసరమని నువ్వు గ్రహించితవనగా నా కోరిక నీకు సుగమమైనదని నువ్వు గ్రహించితివి. కానీ నిన్ను గురించి నాకు మరి ఒక సందేహం కలదు. నన్ను గురించి నీకెంతవరకు తెలియను? నేను నిన్నెప్పుడు ఎరగను. నువ్వు శ్రీనగర నివాసివి కావు. రాజాంతఃపురంతో నీకేమీ ప్రసక్తి లేదు. ఈ రాజ్యంలో నీకే అధికారమును లేదు. ఇచ్చటి మంత్రులందరినూ నేను ఎరుగుదును, వారి భార్యలను ఎరుగుదును, వారి తోబుట్టువులను ఎరుగుదును, వారి కూతుండ్రను ఎరుగుదును. ఈ అన్ని కుటుంబంలో ఉన్న నేను ఎరగని స్త్రీ లేదు. నువ్వెవ్వతవు, ఎచ్చటి నుండి వచ్చేదివి. నీకింత పాండిత్యం ఎచ్చటి నుండి వచ్చింది? ఖడ్గ విద్య ఎందు నీకింత నైపుణ్యం ఎక్కడిది? 2-3 సార్లు నిన్ను బంధితురాలను చేయవలనని నేను ఊహించి తిని దానికి చాలా అడ్డంకులు తోచినవి. 40-50 మంది సైనికులు కానీ నిన్ను చుట్టుముట్టి నిన్ను నిరాయుధరాలని చేయలేరు. ఆ లోపుగా నువ్వు వధింపబడదువేమో. నిన్ను వధించుట నాకు ఇష్టం లేదు. నాకు నీతో చాలా పని ఉన్నది. ఈ రాజు నిరపత్యుడు. అతని తర్వాత రాజ్యంకు అధికారి లేడు. మరి ఎవరో ఉత్తరు. ఆ వచ్చేటి వారెవరో నాకు తెలియను. ఆ రాజ్యాధికారికి రాజ్యం కైవసమైనంతనే నువ్వు సేనాపతి స్థానంలో ఉందువు, ప్రధానమంత్రి స్థానంలో నుందువు. ఆ పదవుల యందు నువ్వు ఉండవు, వారికి పైన ఉందువు. అంచేత నువ్వు బతికే ఉండవలేను. ఆ రీతిగా నిన్ను 50 మంది సైనికులు వచ్చి చుట్టుముట్టుట ఈ వీధిలో జరగరాదు. ఇచ్చటి నా స్థితికి అది బంజకమగును అంది. అప్పుడు గురువు ఇట్లనింది, ఇవన్నీ నాకు చెప్పుచుంటివి అనగా నేను నీకు సప్రాణంగా పట్టుబడకపోయించో నేను వధింపబట్టకైనను నువ్వు సిద్ధపడుతువన్నమాట. నేను ఒకటే చెప్పుచున్నాను. నేను నీ రహస్యములను, నీ మనోభావములను గ్రహించి తినని అనుకున్నావు. వాణ్ణి ఇలా గ్రహించి తినో నీవు ఈనాడు మహోత్సాహంగా ఉందు అని కూడా అలాగే గ్రహించి తిని, మరియు నీ వట్టి ప్రయత్నము నీవు ఈనాడు చేయదువనియును తెలియను. అది ఈ వీధి అందే చేయుదువు. నేను దారి వెంట వచ్చుచు మున్నెన్నడూ లేని కొన్ని సంగతులను గుర్తించి తిని, నీ ఇంటి దాకా వచ్చి లోపలనే అది జరుగునా, మరి తిరిగి వెళ్ళినప్పుడు జరుగునా అన్నది ప్రశ్న. అది జరగకుండా ఇచ్చటికి వచ్చి తిని కనుక తిరిగిపోవచ్చున్నప్పుడే జరుగునని తెలియచున్నది. నీ నీతి నీకున్నచో నా నీతి నాకున్నది. నేను పొద్దు కుంకెడి వరకు ఇచ్చటి నుండి పోను. నేడు కృష్ణపక్షము తదియ, పేరు తదియ, కానీ వెన్నెల ఆలస్యంగానే వచ్చును. 6 ఘడియలు జరగవలేను. 6 ఘడియలు అనగా తత్పూర్వము వెన్నెలకు అలవాటు పడిన ప్రాణులకు చాలాసేపే. ఆ చీకట్లో నన్ను నీ సైనికులు ముట్టడింపవచ్చు. కానీ నీకొక్కటి చెప్పేదను,
నేను ఒక్కర్తకన కాను, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను 10 మందిని కాగలను. ఇక్కడ ఉందును, అటు చూడుము, 100 ధనువుల దూరం ఉందును, అన్ని చోట్ల ఒక్కమారే ఉందును. మరియు నీ సైనికులు 50 మంది చాలరు, 300 మంది చాలరో నాకు తెలియదు. నేను నిన్నొక్కటే అడుగుచున్నా. నీవు ఈనాడు జరిపిన కథ నాకు ఒక ధర్మ సందేహమును తీర్చినది. నువ్వు నాకు శిష్యురాలువు. ఎప్పుడైనాను నేను నిన్ను వధింపవలసి వచ్చించో, నేను నేర్పిన విద్యను నేనే నాశనం చేయవలసిన అవసరం వచ్చును కదా అన్న డంకి నా మనసులో ఉండేది. నువ్వు గురుద్రోహం చేయటకు సన్నద్ధురాలైనప్పుడు నేను శిష్యవాత్సల్యం చూపించవసరం లేదు. గురువు ఇంటికి పోచుండగా అడ్డగించిన వారు ఎవ్వరూ లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈమె గురువు అనే ఇది కూడా లేకోకుండా ఆమెను చంపించాలా తిరిగి వెళ్ళేటప్పుడు అనే ఆలోచనతో ఉంది. అది గురువు కూడా కనుక్కుంది. గురువు మీద ఆమెకు భక్తి లేనప్పుడు ఆమెకు శిష్యుని పట్ల వాత్సల్యం ఉండనవసరం లేదు. అది ఆమె చెప్పేసింది గురువు కూడా. ఎప్పుడైతే గురువును ఏమీ చేయలేమని తెలిసిపోయిందో ఆమె ఇంకా తన ప్రయత్నములు మానుకుంది అని అర్థం. అందువల్ల గురువుకి ఎటువంటి అడ్డంకి లేకుండా గురువు వెళ్ళిపోయింది. ఇది అసలు ఈ కలహారమాలిక ఎవరు? కలహారమాలికకు విద్య నేర్పుతున్న ఈ గురువు ఎవరు? అంతా సస్పెన్స్గానే ఉంది కదా. సరే, 2వ అధ్యాయము ఈ నవలలోనే. పాల్గొన కృష్ణ చతుర్థి. కారాగారంలో ఒక గది. బయట 2 కవచ ఖడ్గులైన భటులు నిల్చుండిరి. అంటే కవచము చేతిలో కత్తి ఉన్న భటులు 2 ఉన్నారు. ఒక రాజాధికారి వచ్చెను. అతన్ని చూచి భటులు సెరసొగ్గి నిలిచిరి. కారాగార అధ్యక్షుడు వచ్చెను. తలుపునకు తాళం తీసెను. ఆ మహాపురుషుడు లోనికి పోయిన. మళ్ళా తలుపు వేయబడిన, బీగము బిగింపబడిన. లోన ఒక చిన్న చాప మీద బంధితుడు పండుకొని ఉండను. అతని కాళ్లకు చేతులకు సంకెలలు వేయబడి ఉండను. వచ్చిన రాజపురుషుని బంధితుడు కనులు తెచ్చి చూచాను. మళ్ళా కనులు మూసుకున్నాడు. రాజపురుషుడు ఇలా అన్నాడు: నేను నీతో మాట్లాడుటకు వచ్చి తిని. నువ్వు మంత్రివి, నేను మంత్రిని. పరస్పరము మర్యాద చేసుకునవలను కదా. నువ్వు లేచి కూర్చుండవలను, స్వాగతం చెప్పవలను అని. ఇది నా స్వగృహం కాదు. నేను స్వాగతం చెప్పే ఆజ్ఞాపాద్యాదులు ఇవ్వాల్సిన స్థితిలో లేను అని బంధితుడు అన్నాడు. దానికి ఆ రాజపురుషుడు, మనం మెచ్చట ఉంటే అది మన స్వగృహం. పిశాచములకు శ్మశానం స్వగృహం, బంధితులకు కారాగృహం స్వగృహం అన్నాడు. అవును, నాకు ఇప్పుడు ఇదే స్వగృహం. శ్మశానం నాకు ఇప్పుడు స్వగృహం కాదు అనుకుంటాను అని బంధితుడు అంటే మనమేం చెప్పగలము అన్నాడు ఆ రాజపురుషుడు. బంధితుడు అప్పుడు అన్నాడు, అట్లనుకు ఇహలోకము పరలోకము 2 ఉన్నాయి. 2ను సంపూర్ణంగా మనకు తెలియవు. 2 విషయంలో కొన్ని మనకు తెలియను. పరలోకం అట్లుండని, ఇహలోకం ఉంది, ప్రపంచం ఉంది, ఒక రాజ్యం ఉంది, రాజ్యాధికారులు ఉన్నారు. ఏమీ తెలియంచు లోకం సాగదు. ఇది ఇలా చేస్తే ఇలా జరుగును అని ప్రపంచ జ్ఞానం గల సర్వజనులకు తెలియను. అది అలా చేయుట అంటే కర్త ఉన్నాడు, అది అట్లా జరుగుతుంది. జరుగుట అనగా దైవం ఉన్నాడు. జరిగినచో కర్త తాను చేశాను అనుకుంటాడు, జరగంచో దైవము అంటాడు. 10,000 పరిస్థితుల్లో ఒక్క పరిస్థితి మాత్రమే జరగదు. అప్పుడు మనుష్యుడు దాన్ని దైవం అనును. తక్కినవన్నీ జరిగాను కదా. లోకం నందు అట్లా జరుగుతున్నది కదా. కనుక నా దైవమైన ఒక్కదాన్ని వదిలిపెట్టి తక్కిన 9,999 సార్లు మానవులకు తెలిసినట్లు అర్థం. నువ్వు మంత్రివి, పండితుడవు. దీనికి నియతి అని పేరు. ఈ నియతియే లోకమును సాగించుచున్నది. ఈ నియతి లేంచో ఎవరికి ఏమీ తెలియదు. నీరు పల్లమున బడి ప్రవహించును, అది నియతి. అనగా సృష్టి ఎప్పుడు ఆరంభించిందో, ఎప్పుడు అంతమవుతుందో ఈ నడిమి కాలం అంతా నీరు పల్లంకే ప్రవహించును. దీని పేరు నియతి. అంటే ఒక నియమం. నీరు ఎగువకు ప్రవహించినట్టు మంజుడు చేయవచ్చును, అది కూడా నియతే. అట్లు చేయుటకు వీలైన సాధనముల చేత అది సాధ్యమవుతున్నది. ఈ రీతిగా నిహలోకంన ఎక్కువ పాలు మానవునికి తెలియను, పరలోక విషయంలో మానవునికి తక్కువ తెలియను. తెలియటానికి ఏమి? ఒక విషయము మానవుని అనుభవంలో ఉండుట. ఇహలోకం నందు సుఖ దుఃఖములను అనుభవించుటకు జీవి జన్మించును.
వాడు పరలోకంను గురించి సహజంగా ఊహింపడు, సామాన్యంగా ఊహింపడు. మానవునకు పంచేంద్రియములు ఉన్నవి, వెనక మనస్సు లేనిచో ఆ పంచేంద్రియములు పనిచేయవు. బుద్ధిహీనుడైన మానవుడు ప్రధానమైన మనస్సును లెక్క చేయక అప్రధానములైన పంచేంద్రియముల వలన సుఖము సంపాదింపగోరును. ఏతద్ ఇంద్రియ భోగములకు మనస్సును ఉపయోగపరచును. ఆ ఇంద్రియములు వాణి అంతటా అవి భోగములను అనుభవింపలేవు. అవి భోగం అనుభవించుటకు వెనక ఉన్న మనసు వచ్చి సహాయపడవలను. శ్రవణానందంగా ఉన్నదన్ను, జిహ్వకు రుచిగా ఉన్నదన్ను, కంటికి తృప్తి కలిగిందన్ను. నిజంగా అట్లా అనుకున్నవాడు మూర్ఖుడు. పోనిమ్మ, నువ్వు కాకపోతేవా, నేను కాకపోతేనా? ఎవడో ఒకానొకడు మనసునకు ప్రాధాన్యం ఇచ్చును, వానికి పరలోక విషయంలో కొన్ని తెలియను. ఒక్కటి చూడు, మనసుకు తెలిసినట్లుండుట వేరు, ఈ తెలియట ఎటువంటిదనగా ఇంతకు మొన్న చెప్పిన నీతిని తెలుసుకుంటా. ఈ నీతిని గురించి తెలియట మనసుకు తెలిసినట్లుండుట అనుభవం వేరు. నది ప్రవహించును, నీరు పల్లంనకు వచ్చును. ఒక వరద వచ్చుచున్నది, నీవు ఉన్న చోటు పల్లము, నువ్వు మెట్టకు పరిగెత్తనంతు. నీరు పల్లంనకు ప్రవహించుచున్న అన్నది నీ అనుభవంలోకి వచ్చింది. అప్పుడు నీకు అది హఠాత్తుగా స్ఫురించును, ప్రాణం స్పందించును, గుండె కొట్టుకును, పరిగెత్తుతో. ఇది అనుభవం. ఆ పైన నీరు పల్లంనకు ప్రవహించుటనగా నీకు దానిలో ఉన్న లోతైన అర్థం తెలియను. అట్లే పరలోకంను గురించి తెలియుట కూడా రెండు విధములు. వేదశాస్త్రాది గ్రంథములు చదువుతావు, అది ఒట్టి చదువు. పరలోకంను గురించి, వేదాంతంను గురించి, జీవుని గురించి, మోక్షంను గురించి ఋషులు భక్తులను రాసిన గ్రంథములు చదువుతావు, అది ఒట్టి చదువు. అది అనుభవంలోకి రావలేను. అప్పుడు ఆ చదువునకు వేరే అర్థం పుట్టును. పరలోకములను గురించి ఇట్టి అనుభవంలో కలవారి సంఖ్య చాలా కొద్ది. ఈ అనుభవం కొందరికి జన్మలో కలగదు, కొందరికి పూర్వజన్మల నుండి వచ్చును. పూర్వజన్మల నుండి వచ్చిన వారికి దాని ఎందుకు గాఢమైన విశ్వాసం అని చెప్పదు. నాకు ఆ విశ్వాసము అనుభవము గాఢంగా ఉన్నది. నాకు శ్మశానము స్వగృహము ఎప్పుడునూ కాదు. ఇలా అతను మాట్లాడుతూ ఉంటే రాజపురుషుడు అన్నాడు, నేను ఎప్పుడు వచ్చినాను నువ్వు దీర్ఘోపన్యాసములు చేయదు. 10 మంది మంత్రులు ఉన్నారు, వారు నిన్ను చూచుటకు ఎప్పుడునూ రారు, నేను ఒక్కడనే వత్తును. నువ్వు 10 ఏండ్లుగా కారాగారం నందుంటివి. తత్పూర్వం మంత్రివి, మహామంత్రివి, మహామేధావివి, మహాశక్తిమంతుడువు, అద్భుత క్రియాచరుండవు. రాజుగారికి నీ ఎంత అసూయపడమింది. నిన్ను దరిద్రుని చేశాడు. 10 ఏండ్ల కిందట నిన్ను బంధించాడు. నీ యందు నాకు గౌరవం కలదు, నీ యందున నా గౌరవం ఎప్పుడునూ చెడదు. అంచేత నిన్ను చూసిపోవుటకు వచ్చిపోవచ్చుందును. నీకు నేను ప్రతిపక్షినే అనుకుందువు. నేను వచ్చినప్పుడల్లా నీకు చెప్తూ ఉంటాను, మళ్ళా చెప్తున్నాను. రాజు నీ సంపదను హరింపబోచున్నాడని అప్పుడు వచ్చి చెప్పి తిని, నిన్ను పారిపోమ్మంటిని, నువ్వు వినలేదు. రాజు నిన్ను బంధితుడిని చేయబోచున్నాడని మళ్ళా అప్పుడు చెప్పాను, పారిపోమ్మంటిని, అప్పుడు నువ్వు వినలేదు. ఇప్పుడు మరి ఒకటి చెప్పుటకు వచ్చి తిని అన్నాడు. బంధితుడు అన్నాడు అప్పుడు, నువ్వు చెప్పిన మాట నిజమే, నేను పారిపోలేదు. అది నా తెలివి తక్కువయో నాకు తెలియదు. నా యందు స్నేహం చేత నీవు అట్లు చెప్పితివి, కానీ దానికి దుష్ఫలితములు ఉండునని నాకు తెలియను. నేను పారిపోయి తిని. అట్టి స్థితిలో రాజకోపపాత్రుడైన పురుషుడు పారిపోవటకు ప్రయత్నించునని రాజుకు తెలియను, రాజపురుషులకు తెలియను. నా యందు రాజు నిరూపించిన దోషములు కల్పితములని నాకు తెలియను. నేను పారిపోవటకు ప్రయత్నించో ఆ దోషంలో నేను అంగీకరించినట్టు సమన్వయపరుతుడు. నేను దోషం కాంచో ఎందుకు పారిపోతాను? ఈ సమాధానం నీతో నేను ఇదివరకు చెప్పలేదు అన్నాడు. అప్పుడు ఆ రాజపురుషుడు అన్నాడు, నిజమే, చెప్పలేదు. పూర్వం ఎందుకు చెప్పలేదు, నేడెందుకు చెప్పవలసి వచ్చింది అంటే, బంధితుడు అన్నాడు, అన్ని ప్రశ్నలకు సమాధానములు ఉండవు, కొన్నిటికి అస్సలు ఉండవు. నువ్వు నిన్న ఎందుకు రాలేదు, నేడెందుకు వచ్చితివి అని. ఇది సమాధానం కావచ్చును అని రాజపురుషుడు అంటే, అయినచో నాకు అభ్యంతరం లేదన్నాడు బంధితుడు. నువ్వు చెరలో ఉన్నావు, నీ చుట్టూను రాతి గోడలు ఉన్నవి, పైన పర్వతం ఉన్నది, ఇనుపద్వారం ఉన్నది, నీకు బయటి వార్తలు ఎలా తెలుస్తాయి అని రాజపురుషుడంటే, నేనున్న ఈ కారాగారంను దివానిసలు అంటే
రాత్రింబగళ్ళు రక్షించు రక్షకభటులున్నారు, వారిని అడుగుము అని. వారు విశ్వసనీయులు అని రాజపురుషుడు అంటే, విశ్వసింపదగిన వాడని నేను, విశ్వాసం లేనివాడవు నువ్వు అన్నాడు. రాజపురుషుడు అన్నాడు, నువ్వు ఒకనాడు మంత్రివి కావచ్చు, నేడు నేను మంత్రిని, నేను తలుచుకున్నచో ఏమైనా చేయగలను అని. నువ్వు తలుచుకోనిదప్పుడు చెయ్యనిదెప్పుడు నీ బంధితుడు అంటే, ఇంకను చేయగలను అన్నాడు రాజపురుషుడు. ఇంకను ఏం చేయగలవు? నన్ను నిప్పుల్లో పెట్టి వేయించగలవు, దినదినము శరీరంలో కొంత భాగంగా నరికించగలవు, మెడకును కాళ్ళకును గొలుసులు కట్టి అటు ఇటు లాగించగలవు. ఇవన్నీ ఎంతవరకు చేయగలవు? ప్రాణం ఉన్నంత వరకు చేయించగలవు. అప్పుడు ఆ రాజపురుషుడు అన్నాడు, ప్రాణం పోయిన తర్వాత కూడా చేయవచ్చును అని. బంధితుడు అప్పుడు అన్నాడు, ఒక రాతి కూడా కట్టెడివాడు గుగ్గిగా ఉన్న రాతిని గోడ మీద అమర్చుటకు వీలుగా ఉలితో సుత్తితో కొట్టుచు ఆ రాతిని తానేమో చేయుచున్నాను అనుకుంటే ఎంత బుద్ధిహీనుడు అనుకోవాలి. గోడ నిర్మాణమునకు ఉపయోగంగా మలుచుచున్నాను అనుకొనుట వాడు చేయును, అందుకొరకే వాడు చేయుచున్నాడు, అది వాడి వృత్తి. వాడు శిల్పి అయినచో ఆ రాతికి చక్కని రూపం వచ్చినట్టు చేయును, అంతేగాని ఓసి శిలాఖండమా నీ మీద నేను పగ తెచ్చుకొంచున్నాను, నిన్ను ఉలితో ముక్కలు ముక్కలుగా కొట్టుచున్నాను, చావుము చావుము మొదలైన భావములతో పనిచేసించో వాడకు ఉన్మాది. ప్రాణం పోయిన తర్వాత ఎవడేం చేయగలడు? ఇప్పుడు నా కాలికి చేతికి సంకలాలు వేసిరి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒక పద్ధతిలో కొంతసేపు కూర్చుంచో కాళ్ళు గుడులు పట్టును, అంటే కాళ్ళు తిమ్మిరెక్కుతాయి, కాళ్ళు జాడించవలేను, చాచవలేను. అట్లే శరీరంలో ఉన్న కొన్ని భాగములు చాలాసేపు అదే స్థితిలో ఉండలేవు, అట్లే ఉన్నచో బాధ కలుగును. సంవత్సరంలో ఎట్లా ఉండవలసి వచ్చించే మగును, అవయవమునకు ఆ బాధ నిత్యమగును. ఒక్కడ బాధగానే ఉండగానే చనిపోవును, మరి ఒకడు కొన్ని ఏండ్లకు చెర నుండి విముక్తుడగును. కొన్ని ఏండ్లు నిగళబద్ధుడగట వలన తదవయవంలో ఎందు నిస్తమైన బాధ స్థిరపడిపోవును. విముక్తుడైన తర్వాత స్వేచ్ఛకల జీవి తన కాలు చేతులు ఆడించినట్లు ఆడించుచుండును. ఇది వరకున్న స్థితి వేరే, ఇప్పటి స్థితి వేరే. ఇది సగము నిద్రపోవచ్చున్న బాధ, ఇది మేల్కొనైన బాధ. ఈ బాధకు మూలహేతువేమి? ప్రాణం శరీరం నందుండుట. ఆ ప్రాణం పోయిన తర్వాత బాధ లేదు. నువ్వు నాకు మిత్రుడు నంచుంటివి, నిజమే అనుకుందాము. మిత్రుడవైనను వాదన కొరకు శత్రుడు అనుకుందాం. నువ్వు నా మీద కసి తీర్చుకుంటకు నన్ను చెరలో పెట్టించితివి, నిగళబద్దుని చేయించితివి. నేను ఇట్లు బాధపడుచుండగా నీకు ఒక తృప్తి కలుగుచున్నది. ఈ శరీరం నుండి ప్రాణం పోయిన తర్వాత ఇది ఒక వట్టి కట్టె అగును, శిలా సదృశమగును. ఈ శవమును నువ్వేమైనా చేసించో దానికి బాధ లేదు. నీ తృప్తి తత్పూర్వం మానవునికి సహజమైన లక్షణమే అందము. శవమును ఖండఖండములకు కోయదు, దానిలో ఏమి తృప్తి ఉన్నది? అది మానవము కాదు, అది పైశాచికము, రాక్షసము. కానిచో ఒక్కడి చెప్పవచ్చు, మనుషుడు పరిగెత్తుచున్నాడు, హఠాత్తుగా వాని తల నరికితివి, తల కింద పడినను శరీరం కొంత దొవ్వు నడుచును. ఆ శరీరం పరిగెత్తిందందామా? అట్లే ఆ శత్రువు మీద కోపము, నీ కసి, నీ పగ వాని మృత్యువుతో పూర్తయింది. వాని శవమును నువ్వు ఖండించినచో, కాకులకు గద్దలకు వేసించో, వాని శవమును రత్మున కట్టి ఈడ్పించో, తల తగిన శరీరం పరిగెత్తినట్టే పూర్తి అయిన నీ కోపం యొక్క మొండము పరిగెత్తినట్టు. అంతేనా? ఇంకేమైనా చేయగలవా? దానికి రాజపురుషుడు అన్నాడు, నాకు నీ వాదమే విచిత్రంగా ఉంది. నీవు యమయాతనలను అనుభవించుచున్నావు, ముందు అనుభవింతువు. పరానుభూతి గురించి భయం కల్పింపలేను. నీకు భయం ఉన్నది, భయము లేదందుము. బాధ ఉన్నది కదా, ఆ బాధను కాదంటకు వీల్లేదు కదా. అట్టి బాధయో అంతకంటే అధికమైన బాధయో రేపు అనుభవించవలేననగా మనుషుడైన వాడు భయపడవలను. నేను మనుషులను కాననుకోము అని బంధితుడంటే, రాజపురుషుడు అన్నాడు, ఎందుకు కావు? నీకు కరచరణాద్యవయములు ఉన్నవి, అంటే కాళ్ళు చేతులు ఉన్నాయి, మాట్లాడు శక్తి ఉంది, నువ్వు బాధపడుచుంట కనిపించుతున్నది అని. ఇవన్నీ ఉండవచ్చు, మనుషుడు కాకపోవచ్చు అని బంధితుడు అంటే, ఇతడన్నాడు, అట్లా కాదు, బాధపడుట మానవ లక్షణం, బాధను పరిహరింపనించుటయు మానవ లక్షణమే. బాధను అనుభవించుచున్నాడు, బాధను పరిహరించుటకు
ప్రయత్నం చేయట్లేదు. అది ఏం లక్షణం? అది చోర లక్షణం, అది అభినయం, దాని పేరు దురహంకారం. ఇంకను చెప్పించో అది ఏదో ఒక గొప్ప లక్షణమని తనను తాను మోసం చేసుకుని మానవ పిశాచ లక్షణము అని ఆ రకంగా రాజపురుషుడు ఎద్దేవా చేస్తే బంధితుడు అన్నాడు, సరే నేనా మానవ పిశాచమును, నేను నీతో 2-3 గడియలు మాట్లాడగలను, తర్వాత నాకు శక్తి తగ్గిపోను. నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను మాట్లాడింతువు, నేను చాలాసేపు ఇట్లాగే మాట్లాడుదును. ఈ చెరసాలలో రాత్రులందు దీపములు ఉండవు. ఇక్కడ పగటి వెలుగే తక్కువ, సూర్యుడు సూర్యకాంతి కాశ్మీర దేశమునకే తక్కువ, మంచు కాలంలో మరీ తక్కువ. ఈ కారాగృహము 4 ధనువుల పొడవు ఉన్నది. అటు ఇటు గదులున్నవి, నడుమ దారి ఉంది. నేను నడిమి గదిలో ఉన్నాను. ఆ సూర్యకాంతి ఈ దారిలోనికి వచ్చి ఇనుప కమ్మల్లో నుండి నా వద్దకు రావలేను. నా గదిలో 3-4 గడియలు ఆలస్యంగా తెల్లవారును, మరియు అంత తొందరగా పొద్దుగుంకును. మాకు పగళ్ళు తక్కువ, నిశలు ఎక్కువ, దీపములు లేవు. కొన్ని వ్యాధులు రాత్రులందు ఎక్కువ బాధించును. ఆ వ్యాధులకు కాలం ఎక్కువ ఇచ్చినట్లున్నది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, పొద్దుగుంకిన తర్వాత దినదినము వచ్చేది దగ్గు నాకు రెట్టింపగును, 2 రెట్లగును. నా కోసం వైద్యుడు రాడు కదా, ఔషధములు లేవు కదా. కారాగార నిబద్ధులకు వైద్యులు ఉన్నారు. కుత్సితుడైన సేవకుడు తూచి పనిచేసినట్టు కుత్సితులైన ఈ కారాగార వైద్యులు మా వ్యాధులు నివారించరు. ఆ వ్యాధులు బలిసి మేము చావకుండా చూతురు. కనుక నువ్వు వెళ్ళిపోమ్మ. తొలుత నువ్వు వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడనించలేదు, కానీ మాట్లాడుతుని. ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతుని, దయచేసి వెళ్ళదవా? రాజపురుషుడు అప్పుడు అన్నాడు, నేను నీకు ఒకటి చెప్పుటకు వచ్చి తిని, అది రాజాజ్ఞ. నేను నీకు చెప్పకుండా ఎలా పోగలుగుదును? చెప్పియే పోదును అని. బంధితుడు అన్నాడు, చెప్పకుండా పొమ్ము. నిష్ప్రయోజనమైన పనిని మూర్ఖులు కూడా చేయరు. ప్రయోజనం అనుద్ధస్య నమందోపి ప్రవర్తతే. నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు ఆ బంధితుడు. నేనేం చెప్పదలుచుకున్నానో వినకుండగానే దానికి ప్రయోజనం లేదని నువ్వెలా చెప్పగలవు? వినవలేను, అప్పుడు నిరూపింపవలేను అని రాజపురుషుడు అన్నాడు. అప్పుడు బంధితుడు అన్నాడు, ఒక శిల ఉంది, దాని మీద గొడ్డలతో కొట్టుదు, కొంత కాకపోయినాను కొంత అయినాను పగులును, దానిపైన ధారగా నీళ్లు పోయిదువు, దాన్ని పగిలించుట కొరకు పోయిదు. ఆ రాయి పగలవలేనని పోసేడు నీళ్లు నిష్ప్రయోజనమని పోయకముందే చెప్పవచ్చు. లేదా ఒక పెద్ద ఇనుప బండ ఉంది, దాన్ని రంపంతో 2గా కోయటకు ప్రయత్నించుచున్నాడు, అది నిష్ప్రయోజనమని ముందుగానే చెప్పవచ్చు. అంటే అప్పుడు రాజపురుషుడు అన్నాడు, రాయే అనుకుందాం, వాడు రంపంతో కోయబోవట్లేదు, గొడ్డలతో కొట్టబోవట్లేదు, పిడుగు పడబోచున్నది, అది నిష్ప్రయోజనం కాదు కదా. అప్పుడు ఆ బంధితుడు అన్నాడు, మానవుని బుద్ధిని పుట్టి అది నిష్ప్రయోజనం కాదు, రాతి స్వభావమును బట్టి అది నిష్ప్రయోజనము. ఇంద్రుని వజ్రాయుధమునకు బెదిరి మైనాకుడు పోయి సముద్రంలో దాగి ఉన్నాడు, అది వరకే రెక్కలు తునిగిన పర్వతములకేం భయము? అప్పుడు రాజపురుషుడు అన్నాడు, నేను పిడుగును విసర్చున్నాను, అది రాజాజ్ఞ, అది సప్రయోజనమో నిష్ప్రయోజనమో నాకు తెలియదు, నేను చెప్పబోచున్నాను, నువ్వెందుకు బంధింపబడుతుంది అది నీకు తెలియనా అనే రాజపురుషుడైతే బంధితుడు అన్నాడు, నాకు తెలియను, నేను పూర్వజన్మల్లో చేసిన కర్మను అనుసరించి చెరలో పెట్టబడి తిని అని. రాజపురుషునకు కోపం వచ్చను, అతని ముఖం జేవురించను. అతడు ఇలా అన్నాడు, నేను అడిగిన ప్రశ్న అదియా? నువ్వు మంత్రివై ఈ స్థితికి ఎలా వచ్చితివని అడిగి తిని అంటే బంధితుడు అన్నాడు, నేను చెప్పిన సమాధానం నాకే కాదు నీకును, సర్వ జంతువులకును, భూత వర్తమానములకే కాదు భవిష్యత్తుకును అన్నాడు. ఆ సంగతి నువ్వు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలియను అని రాజపురుషుడు అంటే, అందరికీ తెలియనా? నీకు కూడాను తెలియనా? అయ్యయ్యో, మృత్యు ఉన్నది కదయ్యా, అది ఎప్పుడు వచ్చినో తెలియదు కదయ్యా, చచ్చిన తర్వాత నీవేమగుదువో నీకు తెలియదు కదా, చచ్చటి మాట నిజమే కదా. ఒక కాలువ ఉంది, అది దాటక తప్పదు, ఆ ఒడ్డున కూర్చుంటే పిచ్చుక గూళ్ళు కట్టించో ఏరు దాటినట్లగున. పిచ్చుక గూడు కట్టితివి, దాని చుట్టూను ప్రహరీ పెట్టితివి, అక్కడ చిన్న చిన్న ఇండ్లు పెడితివి, కొంతమేర కోట అంటివి, కొంతమేర దొడ్డి అంటివి, ఒకటి గుడ్ల చావిడి, ఒకటి గుర్రాల చావిడి, 10 చిన్న చిన్న పుల్లలు తెచ్చి మంజులుగా నిలబెట్టితివి, పెద్ద సృష్టి చేసేటివి. ఇంతలో ఒక గుడ్డు వచ్చి తొక్కిపోవచ్చును, సొంత జాగ్రత్తలించో ఆ పిచ్చక్క గూటికి నీ కాలే తగిలి నాశనం కావచ్చును. నువ్వు నిజంగా అట్టివాడవే, జాగ్రత్త అయిన లక్షణము నీ మనసులో లేదు.
ఉన్నచో ఏరు దాటడానికి ప్రయత్నం చేసేటివాడవు, దాని అందు జాగ్రత్త పడేవాడు. ఆ జాగ్రత్త లేని లక్షణం నీకు స్వభావం, అది నీతో పుట్టింది, నీకు స్వతసిద్ధం కనుక అందరికీ తెలియనంటే ఎట్లు? ఆ జాగ్రత్త లేని నీకు తెలియదు కదా, తెలిసించో పిచ్చుక గూళ్ళు కట్టవు కదా అని అన్నాడు. ఇసుకలో గూళ్ళు కడతారు కదా, వాటి గురించి. అప్పుడు రాజపురుషుడు అన్నాడు, వయ్యి నీకు పని పాట లేదు కనుక వేదాంతంను చక్కగా ఆలోచించితివి. నువ్వు చేసిన రాజద్రోహములకు రాజు నీ సంపదను హరించెను అని. నేను రాజద్రోహం చేయలేదు, రాజు చెప్పుడు మాటలను విన్నాడు అని బంధితుడంటే, ఎవరు చెప్పిరి అని రాజపురుషుడు అన్నాడు. నాతో చెప్పలేదు, అంచేత నాకు తెలియదు. ఎవరికి చెప్పిరో ఎవరు వినరో వారికి తెలియదు, వారికి తెలియవలెను అని బంధితుడు అన్నాడు. ఒప్పుకొందును. రాజుతో ఎవరో నీ మీద కొండములు చెప్పాను, రాజు నీ సంపద హరించెను. మరలా కొండములు చెప్పిరి, కారాగారంలో ఉంచెను. మనకది ఎందులకు? నువ్వు కొన్నాళ్ళు మంత్రివి, నీ మీద రాజు యొక్క కోపం ప్రశ్నించలేదు. ఇన్ని ఏండ్లు మహామంత్రిగా ఉండేటివాడవే కదా, నాకు ఈ మంత్రత్వం వదలదని వెళ్ళిపోయేటివాడు కాదు కదా. మంత్రిత్వం చేసిన కొలది దినములు మంత్రిత్వమే చేసితివి కదా. ఇది అంతయు పిచ్చుకగూళ్ళను కట్టుటే కదా. నువ్వు పిచ్చుకగూళ్ళను కట్టుట మానివేసి ఏరు దాటుటకు నాడైనా ప్రయత్నించినట్టు కనిపించలేదే అని అతని మాటలు అతనికి తిప్పికొట్టాడు రాజపురుషుడు. బంధితుడు అన్నాడు, ఓయ్యే ఏరు దాటేటట్లు దానికి నావ కావలేను, నావ దారువులతో చేయవలేను, దారువులు తేవలను, ప్రమాణంగా కోసుకొనవలను, చిత్రిక పట్టవలేను. ఆ దారువులు కూడా అంటే ఆ చెక్కలు కూడా కొన్నింటికి లోతుండవలేను, అప్పుడే అవి నావకు పనికొచ్చును. అది ఎంత పని? మూర్ఖుడై పిచ్చిక గూళ్ళు కట్టువాడు నావను నిర్మించుటకు చేసేటి ప్రయత్నం తెలివి తక్కువ అనుకున్నాను. వాడెంతటి మూర్ఖుడంగా నావ సిద్ధమైన తర్వాత దాని మీద ఎక్కి ఆవల తీరంను చేరిన వాడిని చూచి అతడు ఆవల తీరం చేరినాడు అని ఒక ఈర్ష్య పొందును, మరి ఒకడు వాడిని మహాపురుషుడన్ను. ఇంతే భేదము అని. అప్పుడు ఆ రాజపురుషుడు అన్నాడు, కానిమో నీ కాలు చేతులకు నిగళములున్నవి అంటే గొలుసులున్నాయి, నీకు చేతులందు పాదముల యందు సందులలో నిత్యమైన బాధ స్థిరపడిపోయింది. మానవునకు కాళ్ళు చేతులు రెండే కావు కదా, శిరస్సు కూడా ఉండింది. వాడు ఆహారం తినడం మాత్రం చేతనే సుఖపడ్డు కదా. భార్య ఉన్నది, ఆమె వలన సుఖపడను. ఆమె యందు సంతానం కలిగింది, దానివల్ల సుఖపడను. లోకంలో ఒక విచిత్రం ఉన్నది. తనకు గాయం తగిలింది, తాను బాధపడుచున్నాడు. ఆ గాయం కొడుకునకు తగిలింది, ఆ బాధ ఎక్కువ కదా. భార్యకు తగిలింది, భర్త దాన్ని నోరవలేడు కదా. చూచిత్వా, మనుషుడు పడేటి బాధల్లో తన శరీరంలో కలిగిన గాయము మొదలైన వాని వలన కలిగిన బాధపట్ట తక్కువ, ఆత్మబంధువులకు కలిగిన ఆపదల వలన కలిగేటి బాధ ఎక్కువ. అప్పుడు బంధితుడు అన్నాడు, అనగా ఏమి? బాధ మనస్సు చేత పడదుము కానీ శరీరం చేత పడమని అర్థం, లేదా శరీరం చేత పడేటి బాధ స్వల్పమని అర్థం. రాజు నా సంపదను హరించినాడు, దాని చేత శరీర పోషణ చేసుకుంటే కష్టమే. కొంత బాధ శరీరం పడింది, కొంత మనసు పడింది. నేను దరిద్రునిగా ఉన్నప్పుడు 2 బాధలు, ఆహారం లెక్క కృషించున్న శరీరం యొక్క బాధ ఒకటి, నేను ఆహారం నెట్లు సంపాదించున్నా అన్న బాధ ఒకటి. రాజు నన్ను చెరలో వేసినాడు, నాకు ఎక్కువ బాధ కలిగించవాలని. నా బాధల్లో ఎక్కువ భాగం తీసివేసినాడు. ఆహార సంపాదన ప్రయత్నం లేదు, ఆ బాధ లేదు. రాజే నాకు ఆహారం పెట్టుచున్నాడు. బయట ఉండగా నువ్వు ఎక్కువ సంపాదించుకొనవచ్చును, నీ ఇష్టం వచ్చిన భోజనం చేయవచ్చును, పంచభక్ష పరిమాణంలో ఆరగించవచ్చునందు. నేను దరిద్రుడును, చెరసాల్లో నువ్వు పెట్టిన అన్నమునకు కూడా ముఖం వాచిన వాడును. ఈ సంగతి రాజునకు తెలియను. అయ్యో, వీడి ఇదివరకు 2 బాధలు అనుభవించుచున్నాడు, చెరలో పెట్టించో 2 బాధలను తొలగినట్టే. వీడిని కాల్చేతలకు సంకల్లో వేసినట్టు వాడిని బాధ పెట్టినట్టు కాదు, వాణిని బాధ పెట్టినట్లు కానీ మరి కాదని సంకలు వేసను. శరీరం బాధపడుచున్నది, మనస్సు నాకేం బాధ ఉన్నది? అప్పుడు రాజపురుషుడు అన్నాడు, అయ్యా, నేను చెప్పవచ్చింది అదే. శారీరకమైన బాధ కంటే మానసికమైన బాధ గొప్పది. తమకు కలిగిన బాధ కంటే తన బంధువులకు కలిగిన బాధ గొప్పది. నీకు వచ్చిన బాధ కంటే నీ భార్యకు వచ్చిన ఆపద నువ్వు సహించలేవు, నీ కుమారునికి కలిగిన బాధ సహించలేవు. నీకు భార్య ఉంది, ఆమెను రాజు బంధించలేదు, నిన్నుంచినట్టు చెరలో ఉంచలేదు, ఆమెకు నిగళములు వేయలేదు. రాజు ఆమెకు కూడా ఇట్టి శిక్ష వేసించో నిన్నెక్కువ బాధ పెట్టినట్లగును. అప్పుడు బంధితుడు అన్నాడు,
ఏమీనూ కాదు. నాకు భార్య 10 ఏండ్ల కింద ఉండేది. ఆమె ఒక దరిద్రుని భార్య, ఒక దరిద్రాలు. ఆనాడు నా పొట్ట పోసుకుంటే కాదు, ఆమెను కూడా పోషించవలసిన బాధ ఉండేది. 10 ఏండ్ల నుండి ఏ బాధ్యతయూ లేదు. ధరాపతి ఆమెను చెరలో ఉంచించో, ఒకవేళ ఆమె తిండి లేక బాధపడుచున్నదేమో అన్న తాపంలో నేను పడుచుండించో, అప్పుడు నేను బాధపడనక్కర్లేదు. ఆమెకు కూడా సుఖంగా పొట్ట గడుచుచున్నది కదా అని తృప్తిపడవచ్చును. ఆమె కాలు చేతులకు నిగళంలో వేసించో, ఆమె కాలు చేతులు కదల్చలేదు. కొన్నాళ్ళు బాధించును, కొన్నాళ్ళు ముద్దుబారును, కొన్నాళ్లకు ఒక విధమైన బాధ ఆరంభించును. ఆ బాధ సహజమైపోను. అప్పుడప్పుడు ఆ బాధ ఉన్నదని కలకవేయను. రాజపురుషుడు అన్నాడు, నేను నీ భార్యను గురించి నీతో ఒక మాట చెప్పుటకు వచ్చి తిని. చెప్పనక్కర్లేదు, చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు బంధితుడు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు రాజధానమును కొంత హరించితివి, మరియు రాజ్యంలో 50 గ్రామములు శత్రువులు ఆక్రమించినట్టు చేసితివి. మరికొన్ని దోషములు చేసితివి. నీవు అపహరించిన ద్రవ్యమును రాజునకు మరలా అప్పగించో, రాజు నిన్ను విముక్తిని చేయును. లేనిచో అని బంధితుడు అనగా, నీ భార్య కూడా బంధితురాలగును అన్నాడు రాజపురుషుడు. ఓయి బప్పట, ఇదివరకు నాకెంతో అపకారం చేస్తుంది అనుకుంటుంది, ఇప్పుడు ఈ ఉపకారం చేసి పెట్టుము అన్నాడు బంధితుడు. అప్పుడు బప్పట్టుడు అన్నాడు, ఓయి సంధిమంతుడా, నన్ను బప్పట అని నా పేరుత నన్ను ఆక్షేపంగా పిలుచుతివి. నేను నీ పేరుతో నిన్ను ఆక్షేపణగా సంధిమంతుడా అని పిలుస్తున్నాను. నేను నీకు అపకారం చేయలేదు. రాజు తత్పూర్వ దినములలో స్త్రీ లోలుడుగా ఉండెను. మమ్ముడు, తక్కియుడు మొదలైన వారు రాజునకు విఠులైన సఖులు. అప్పుడు రాజు స్త్రీ లోలుడు, అతనికి ధనం కావాల్సి ఉండెను. నువ్వు అట్టపతి భాగుడవు, అనగా రాజ్యం మీద వచ్చు ఆదాయంకు అధికారివి. నువ్వు రాజు యొక్క భోగములకు ధనమును చెల్లుబడి కానేయలేదు. ఆ విటులు నీ మీద కొండెములు చెప్పిరి. రాజు తన సొమ్ము తన కామమునకు వేయపెట్టించు, నీకేమి నష్టము? అప్పుడే సంధిమంతుడు అన్నాడు, ఓయ్ బప్పట, ఎంత అతికినట్టు చెప్తివి. రాజునకు నా మీద అదే కోపము, కానిమ్ము, నా భార్యను కూడా చెరలో పెట్టనిమ్ము. అప్పుడు రాజపురుషుడు అన్నాడు, చెరలో పెట్టుటే కాదు, రాజు ఆమెను సంహరింపబోచున్నాడు. అర్ధరాత్రంనందు ఆమెను కాలు చేతులు కట్టి శ్మశానమునకు తీసుకొని పోయి ముక్క ముక్కలుగా చేసి పెద్ద చితిని పెంచి ఆ ఖండములను హోమం చేయబోచున్నాడు అని రాజపురుషుడు అన్నాడు. అప్పుడు సంధిమంతుడు అన్నాడు, ఓయ్ బొప్పట, రాజు 4 నెలల నుండి వ్యాధిగ్రస్తుడట కదా, మంచంలో నుండి లేవలేటట కదా, శ్మశానంకి ఎట్లు పోను? భార్య శరీర మాంసఖండములను హోమం చేయినా, ఏదైనా దీక్షను అవలంబించినా, దీక్షా వస్త్రములను కూడా ధరించునా, ధర్మపత్నితో సహితం పోవునా, మహాయజ్ఞం కదా, సంకల్పం చేయవలేను కదా, పీటల మీద కూర్చుండవలను. ఓయే రాజు చెప్పమన్నది చెప్పితివా? సంధిమంతుడు పక్కపక్క నవ్వాను. ఆ నవ్వులో బప్పట్టుడు తిరిగిపోయాను. ఇది ఇక్కడితో ఈ వారము ఆపేస్తున్నానండి. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది, సంధిమతి బప్పట్టుడు. అక్కడ ముందే మనకు ఇద్దరు పరిచయం జరిగింది. ఒక ఆమె కల్హార మాలిక, ఇంకొక ఆమె గురువు. ఆ గురువు పేరేమో తెలియదు. మొత్తానికి ఈ వారం జరిగిన కథలో 4 పాత్రల పరిచయం, 4 ముఖ్య పాత్రల పరిచయం జరిగింది. సంధిమంతుడు, బప్పట్టుడు, కల్హార మాలిక గురువు. ఈ బప్పట్టుడు ఈయన మాటలను బట్టి సంధిమంతుని భార్య పేరు సంధిమతి అని. ఆ సంధిమతిని రాజు ముక్కలు ముక్కలుగా కోసి హోమం చేస్తాడని చెప్పాడు కదా, అది ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇప్పుడు మనకు ముఖ్యమైన పాత్రలు పరిచయం అయ్యారు. అసలు రాజుకు ఈ సంధిమంతుడి మీద ఏమి కోపము? నిజంగా సంధిమంతుడు మహామంత్రిగా ఉండి రాజద్రోహం చేశాడా? రాజుకు అందవలసిన డబ్బు అందియలేదా? ఏమి జరిగింది? అసలు ఈ బప్పట్టుడు ఎవడు? ఈ బప్పట్టుడు అనేవాడు తాను మంత్రి అంటున్నాడు. తాను ఎందుకు ఈ సంధిమంతుడిని వచ్చి కెలికి అతన్నే అనేసిపోయాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వారం సంజీవకరణి 3వ భాగం వినాల్సిందే. సరేనా అండి? నేను చెప్పే కథనము మీకు బాగా ఆసక్తిని కలిగిస్తోందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈసారి కొంచెం వ్యూస్ పెరిగినాయి. మరి కారణమైతే నాకు తెలియదు ఎందువల్ల అనేసి. మీరు వింటూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నా కథాకథన పద్ధతి నచ్చితే లైక్స్ చేయండి.
అందరితో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఇంకొక 3 యాడ్ అయితే 300 అవుతుంది సబ్స్క్రిప్షన్స్. సరేనా అండి? మీ అందరికీ ఈవేళ హనుమత్ జయంతి జరిగింది కదా, అలాగే పౌర్ణమి. ఒంటిమిట్ట శ్రీరామాలయంలో కోదండరాముని వివాహము జరగబోతోంది. అందరూ టీవీలలో చూసి వీక్షించి ఆనందపరవశులు కాండి. సరేనా అండి? ఉండనా మరి? మీ అందరికీ నా వీడ్కోలు. మళ్ళీ వచ్చే వారము సంజీవకరణి 3వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.